మహాభారతంలో ఎన్నో కీలకమైన ఘట్టాలుంటాయి, కాని కొన్ని మాత్రం కథ గతినే మార్చేస్తాయి. అలాంటి వాటిలో ఒకటి ద్రౌపదీ స్వయంవరం. ప్రతీకారం, విధి, వీటన్నిటితో పాటు అసమానమైన విలువిద్యా నైపుణ్యం ఇవన్నీ కలిసి నడిపించిన ఒక మహాసంఘటన ఇది. రండి మనం ఆ కథలోకి వెళ్దాం. అసలు ఈ కథ మొదలవడమే ఒక దివ్యవాణితో. ద్రౌపది పుట్టిన వెంటనే ఆకాశవాణి పలికిందట, ఈమె వల్ల ఎందరో క్షత్రియులు వినాశనమవుతారు అని. ఆలోచించండి, పుట్టుకతోనే ఇంత పెద్ద భవిష్యవాణితో వచ్చింది. రాబోయే మహాసంగ్రామానికి ఇది ఒక రకంగా నాంది అని చెప్పచ్చు. సరే, ఈ మొత్తం కథని మనం 6 భాగాలుగా చూద్దాం. ముందుగా పాంచాల రాజు ప్రతిన ఏంటో తెలుసుకుందాం. తర్వాత స్వయంవర సన్నాహాలు ఎలా జరిగాయి, ఆ తర్వాత ఎందరో వీరులు ఎలా ఓడిపోయారు, ఇక అందరూ ఎదురుచూసే కర్ణుడి ప్రయత్నం గురించి, దాని వెనకున్న విశ్లేషణేంటి, ఆ పైన ఒక బ్రాహ్మణుడి అద్భుత విజయం, చివరిగా గెలిచిన తర్వాత కూడా రేగిన వివాదం, ఇలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. అసలే ఈ స్వయంవరం అనే ఆలోచన ఎందుకొచ్చింది? దాని మూలమెక్కడుందంటే పరాభవంలో ఉంది. పాంచాలరాజు ద్రుపదుడికి జరిగిన ఘోర అవమానంలో ఉంది. ద్రోణాచార్యుడి శిష్యుడైన అర్జునుడు, అవును, అర్జునుడి చేతిలో ఓడిపోయి తన రాజ్యంలో సగం కోల్పోయాడు ద్రుపదుడు. ఆ అవమానమే అతన్లో ప్రతీకార జ్వాలనే రగిలించింది. మరి ఆ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? అతనికి ఒకే ఒక్క దారి కనిపించింది. ద్రోణుడిని చంపగల కొడుకు, తనను ఓడించిన ఆ అజేయుడైన అర్జునునికి ఇచ్చి పెళ్లి చేయగల కూతురు, ఈ ఇద్దరూ కావాలి. ఈ తీవ్రమైన ఆకాంక్షతో యజ, ఉపయజ అనే మహర్షులను ఆశ్రయించి ఒక మహాయజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ యజ్ఞం ఫలించింది. ఆ యజ్ఞగుండం నుంచే ఇద్దరు ఉద్భవించారు. ఒకరు ఒంటినిండా కవచంతో ద్రోణుణ్ణి సంహరించడానికే పుట్టిన ధృష్టద్యుమ్నుడు. ఇక రెండవది చరిత్ర గతిని మార్చడానికే పుట్టినట్టున్న అపురూప సౌందర్యరాశి ద్రౌపది. ఇక స్వయంవర సన్నాహాల విషయానికొద్దాం. అప్పటికే పాండవులు లక్క ఇంట్లో చనిపోయారని వార్తలొచ్చేశాయి. కాని ద్రుపదుడు మాత్రం ఆ మాట నమ్మలేదు. ఎక్కడో అర్జునుడు బ్రతికే ఉన్నాడని ఆయనకు గట్టి నమ్మకం. అందుకే ఈ స్వయంవరంలో పెట్టిన పోటీ మామూల్ది కాదు. అది కేవలం అర్జునుడు మాత్రమే నెగ్గగలిగేలా రూపొందించాడు. ఇంతకీ ఏంటా పరీక్ష? అదే మత్స్యయంత్రం. ఆలోచించండి, ఆకాశంలో చాలా ఎత్తులో వేలాడుతున్న ఒక బంగారు చేప. అది స్థిరంగా కూడా ఉండదు, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఆ తిరుగే చేపకంటిని కొట్టాలి, అదే లక్ష్యం. ఇది మామూలు విలువిద్యా పరీక్ష కాదు, మానవాతీతమైన నైపుణ్యానికి ఒక సవాల్లాంటిది. ఈ ఛాలెంజ్లో గెలవడం ఎందుకు అంత కష్టమంటే, ఇందులో దాదాపు అసాధ్యమనిపించే 4 స్టెప్సున్నాయి. మొదటిది, అక్కడ పెట్టిన ఆ భారీ ధనుస్సుని ఎక్కుపెట్టాలి. అదంత తేలిక్కాదు. రెండోది, నేరుగా చేపను చూడకూడదు. కింద నీళ్లల్లో ఉన్న దాని ప్రతిబింబాన్ని చూస్తూ మాత్రమే గురిపెట్టాలి. మూడోది, ఆ చేప చుట్టూ తిరిగే చక్రం మధ్యలో ఉన్న ఖాళీలోంచి బాణం వెళ్ళాలి. ఇక నాలుగోది, ఒకటి కాదు, వరుసగా 5 బాణాలతో ఆ చేప కంటిని కొట్టాలి. చెప్పండి, ఇది మామూలు వాళ్ల వల్ల అయ్యే పనేనా? మరి ఈ పోటీకి ఎవరెవరొచ్చారో తెలుసా? భరతవర్షంలోని గొప్ప గొప్ప రాజులంతా అక్కడున్నారు. దుర్యోధనుడితో పాటు కౌరవులు, శల్యుడు, శిశుపాలుడు లాంటి శక్తివంతమైన యోధులు, అంగరాజు కర్ణుడు, ఇలా అందరూ ద్రౌపదిని గెలుచుకోవాలనే ఆశతో వచ్చారు. శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా వచ్చారు, కాని వాళ్లు కేవలం చూడటానికి. వీళ్లందరి మధ్యలో ఎవరికీ తెలియకుండా బ్రాహ్మణుల వేషంలో పాండవులు కూడా ఆ గుంపులో ఉన్నారు. ఇక అసలైన ఉత్కంఠ మొదలైంది. అక్కడున్న రాజులు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. కాని ఏమైంది? ఆ మహాధనుసుని కనీసం ఎక్కుపెట్టలేకపోయారు. చాలామంది దాన్ని కనీసం ఎత్తలేకపోయారు. వాళ్ల గర్వం, అహంకారమన్నీ ఆ దెబ్బతో పోయాయి. ఆ ధనస్సు ఎంత శక్తివంతమైనదంటే దాన్నెక్కుపెట్టడానికి ప్రయత్నించిన ఎంతోమంది రాజులు దాని దెబ్బకి కిందపడిపోయారు. వాళ్ల ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇంతమంది గొప్ప యోధులు విఫలమవ్వడంతో ఇక ద్రౌపదిని గెలుచుకోవడం ఎవరివల్లా కాదేమో అన్న నిరాశ సభ మొత్తం ఆవరించింది. అందరూ విఫలమైన తరువాత ఇప్పుడు వచ్చింది కథలోనే అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే కాస్త వివాదాస్పదమైన ఘట్టం. అదే కర్ణుడి ప్రయత్నం. ప్రాచీన గ్రంథాల్లో ఈ ఒక్క సంఘటన గురించి 2 వేర్వేరు కథనాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం. ఇక్కడ 2 కథనాలున్నాయి. మనలో చాలామందికి తెలిసిన కథనం కొన్ని ఉత్తర భారత ప్రతుల్లో కనిపిస్తోంది. దాని ప్రకారం కర్ణుడు ధనుస్సుని విజయవంతంగా ఎక్కుపెట్టాడు, కాని ద్రౌపది లేచి
నేను సూతపుత్రుడిని వరించను అని చెప్పి అతన్ని నిరాకరించింది. అయితే భాండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి ప్రామాణిక సంచిక ప్రకారం కథ వేరేలా ఉంది. దాని ప్రకారం కర్ణుడు కూడా ఆ ధనుస్సును ఎక్కుపెట్టే ప్రయత్నంలో కేవలం వెంట్రుకవాసిలో విఫలమయ్యాడు. ఈ క్రిటికల్ ఎడిషన్ వర్షన్కు బలం చేకూర్చేలా మహాభారతంలోనే ఒక మాట ఉంది. అర్జునుడు ప్రయత్నించడానికి లేచినప్పుడు సభలోని బ్రాహ్మణులు తమలో తాము ఇలా అనుకున్నారట: కర్ణుడు, శల్యుడులాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శక్తివంతమైన యోధులే ఆ ధనుసును వంచలేకపోయారు. ఈ బలహీనంగా కనిపిస్తున్న బ్రాహ్మణుడు మాత్రం ఎలా విజయం సాధించగలడు? గమనించండి, ఇక్కడ కర్ణుణ్ణి కూడా విఫలమైన రాజులతో కలిపి ప్రస్తావించారు. ఇక రాజుల వంతు అయిపోయింది. అందరూ విఫలమయ్యారు. ఇప్పుడు కథ ఒక నాటకీయమైన మలుపు తీసుకుంది. సభలో అందరూ నిరాశతో ఉన్నప్పుడు బ్రాహ్మణుల గుంపులోంచి ఒక యువకుడు లేచి ఆ పరీక్షను ఎదుర్కోడానికి ముందుకు నడిచాడు. అతను అలా ధనుస్సువైపు నడుస్తుంటే క్షత్రియులందరూ నవ్వడం మొదలుపెట్టారు. అవహేళన చేశారు. మహామహాక్షత్రియ వీరులకే సాధ్యం కానిదే ఈ బ్రాహ్మణుడు సాధిస్తాడా అని అందరూ ఆశ్చర్యంగా, కాస్త ఎగతాళిగా చూస్తున్నారు. కాని ఆ బ్రాహ్మణుడు, అంటే మారువేషంలో ఉన్న అర్జునుడు, వాళ్ల మాటలేవీ పట్టించుకోలేదు. వెళ్ళాడు. ఒకే ఒక్క క్షణంలో కనురెప్పపాటులో ఆ ధనుస్సును ఎక్కుపెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే 5 బాణాలను సంధించి కింద నీళ్లలో ప్రతిబింబాన్ని చూస్తూ లక్ష్యం వైపు వదిలాడు. లక్ష్యం ఛేదించబడింది. 5 బాణాలు గురి తప్పకుండా నేరుగా వెళ్లి ఆ చేప కంటిని తాకాయి. టంగ్ మని శబ్దంతో ఆ బంగారు చేప కింద పడిపోయింది. ఒక్క క్షణం సభలో సూది పడినా వినపడేంత నిశ్శబ్దం. ఆ తరువాత ఒక్కసారిగా చప్పట్లు, హర్షధ్వనాలతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది. ఇంకేముంది, ద్రౌపది ఎంతో ఆనందంతో ముందుకు నడిచి వచ్చి మారువేషంలో ఉన్న ఆ అర్జునుడి మెడలో వరమాల వేసింది. ఆ క్షణంలో ఆకాశం నుంచి దేవతలు పూలవర్షం కురిపించారు. ఎవరికోసమైతే ఈ పోటీ పెట్టారో అతనికే ఆమె దక్కింది. విధి నెరవేరింది. కాని ఈ సంబరం ఎంతోసేపు నిలవలేదు. గెలుపు కాస్త గందరగోళంగా మారింది. అక్కడ ఓడిపోయిన రాజులందరూ ఒక బ్రాహ్మణుడి చేతిలో ఓటమిని భరించలేకపోయారు. అది వాళ్లకు పెద్ద అవమానంగా అనిపించింది. కోపంతో రగిలిపోయారు. ఒక క్షత్రియ కన్యను బ్రాహ్మణుడు తీసుకువెళ్లడమా? మేం ఒప్పుకోం అని గర్జిస్తూ రాజులందరూ ఆయుధాలతో లేచి నిలబడ్డారు. తమ గర్వం దెబ్బతినడంతో అర్జునుడిని ద్రౌపదితో కలిసి వెళ్లనివ్వడానికి అస్సలొప్పుకోలేదు. ఇంకక్కడ చిన్నపాటి యుద్ధమే మొదలైంది. కాని అర్జునుడు, భీముడు కలిసి ఆ రాజులందరినీ ఎదుర్కొన్నారు. ఆ ఇద్దరు సోదరులు తమ అసలైన పరాక్రమాన్ని చూపించి వాళ్లందర్నీ సునాయాసంగా ఓడించారు. పాండవులను గుర్తించిన శ్రీకృష్ణుడు బలరాముడిని శాంతింపజేశాడు. చివరకు అర్జునుడు, భీముడు ద్రౌపదిని ఆ గందరగోళం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలా వాళ్లు తిరిగి తమ తల్లి కుంతీదేవి దగ్గరకు వచ్చారు. కుటీరం బయటనుంచే ఆనందంగా అన్నారు, అమ్మా, మేమొక అమూల్యమైన భిక్షణ తెచ్చాము. వాళ్లు అన్న ఆ ఒక్క మాటే మహాభారతంలో మరో పెద్ద ధర్మసంకటానికి దారితీసింది. అర్జునుడు సభలో గెలిచాడు. కాని ఇప్పుడు వాళ్ల ముందున్న సవాల్ వాళ్ల తల్లి మాట. లోపల ఎవరున్నారో చూడకుండా కుంతీదేవి ఇచ్చిన ఆ సమాధానం ఏంటి? దానివల్ల పాండవులు ఎలాంటి ధర్మసంకటంలో పడ్డారు? ఈ ప్రశ్నతోనే ఈ కథని ఇక్కడికి ఆపుదాం.